ఓం శ్రీమాతే నమః. వెల్కమ్ టు సుష్మిత లాక్స్ అండి. అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఈ వీడియో వచ్చేసి హనుమంతుని వేడుకలు, మనం హనుమాన్ జయంతి జరుపుకున్నాం కదా, ఆ హనుమాన్ జయంతి గురించి మీకందరికీ ఒక సత్యం చెప్తున్నానండి. నేను తెలుసుకున్నాను, చాలామందికి మీకు తెలుసా, హనుమాన్ జయంతి మనము ఏడాదికి 2 సార్లు జరుపుకుంటాం. అలా ఎందుకు జరుపుకుంటారు? చాలామందికి తెలియదండి దీని వెనకాల ఉన్న కథ ఏంటో. కానీ అందరూ కూడా తెలుసుకోవాలి అని కోరుకుంటూ ఈ వీడియో చేస్తున్నాను. అందరికీ కూడా పేరు పేరున రిక్వెస్ట్ చేస్తున్నాను, ఒక్క లైక్ ఇవ్వండి. లైక్ ఇస్తే డబ్బులు కాదండి వచ్చేది, మీరు లైక్ ఇస్తే ఈ వీడియో అనేది ముందుకు వెళ్తుంది, ఇంకో నలుగురు చూస్తారని నేను లైక్ అడుగుతున్నానండి. అందరు తెలుసుకోవాలనే కోరుకుంటున్నాను. మరి వీడియోలోకి వెళ్ళిపోదామండి. హనుమాన్ జయంతి మనము 2 సార్లు జరుపుకుంటాం. ఎందుకు జరుపుకుంటామో కూడా దీని వెనుకల ఒక కథ ఉందండి. హిందూ సాంప్రదాయంలో హనుమంతుడికి ప్రత్యేక స్థానం ఉంది. హనుమాన్ ఆలయం లేని ఊరంటూ ఉండదంటే మనము నమ్మలేమండి. కార్యసిద్ధిని, శత్రుజయాన్ని అందించే హనుమాన్ ప్రార్థిస్తే శక్తి, జ్ఞానానికి లోటుండదని శాస్త్రవచనం. అలనాటి రామభక్త హనుమాన్ జయంతి శ్రీరామనవమి తర్వాత సరిగ్గా 6 రోజులకు వస్తుంది. ఏడాదిలో 2 సార్లు హనుమాన్ జయంతి జరుపుకుంటారు. మరి ఇలా 2 సార్లు జరుపుకోవడం వెనుక ఉన్న కారణం ఏంటి? అసలు ఎందుకు ఇలా జరుపుకుంటారని నేనైతే పండితులన్నీ తెలుసుకున్నానండి. కార్యసిద్ధి, శత్రుజయం అందించే హనుమాన్ పురాణాల ప్రకారము చైత్రశుద్ధ పౌర్ణమి రోజు హనుమాన్ జయంతి మనం జరుపుకున్నాం. ఈ ఏడాది 12 ఏప్రిల్కి జరుపుకున్నాం కదా, అది కూడా శనివారం రోజున జరుపుకున్నాం. స్వామికి శనివారం అంటే చాలా ఇష్టం అంట. హనుమంతుడికి శనివారం అంటే చాలా ప్రీతి, మరీ విశేషమని కూడా చెప్పుకున్నాం. హనుమాన్ జయంతి ఏడాదిలో 2 సార్లు ఎందుకు అని మరీ నేనైతే పట్టుబట్టి నేను పండితున్నలకి తెలుసుకున్నానండి. రామాయణం సుందరాకాండలో వివరించిన ప్రకారము సీతను రావణుడు అపహరించినప్పుడు సీతాన్వేషణకై లంకకు బయలుదేరిన హనుమంతుడు సీతమ్మను వెతుకుతూ చివరకు ఓ మంగళవారం తెల్లవారుజామున అశోకవనంలో ఆచూకీ కనుగొన్నాడు. ఆ రోజు చైత్రమాసం చిత్ర నక్షత్రము పౌర్ణమి రోజున సీతమ్మను కనుగొని ఆనందంలో హనుమంతుడు అశోకవనాన్ని ధ్వంసం చేసి రావణ సైనికులకు హతమార్చేస్తాడు. అనంతరము రావణాసురునైన సైన్యము హనుమంతుని తోకకు నిప్పంటించగా ఆ తోకతో హనుమంతుడు సగం లంకను దహనం చేస్తాడు. హనుమంతుడు రావణ సైన్యంపై విజయం సాధించినందుకు గుర్తుగా చైత్రశుద్ధ పౌర్ణమి రోజున హనుమంతుని విజయోత్సవం అండి జరుపుకోవాలి. కానీ మనము హనుమాన్ జయంతి జరుపుకుంటున్నాం. ఇది తెలియని వారు ఆ రోజున హనుమాన్ జయంతిగా జరుపుకుంటారు. ఇది ప్రతి ఏటా ఏప్రిల్ చైత్రశుద్ధ పౌర్ణమి రోజు వస్తుంది. ఈ ఏడాది ఏప్రిల్ 12వ తేదీ జరుపుకోనున్నది హనుమాన్ జయంతి ఉత్సవాలండి. అసలైన హనుమాన్ జయంతి ఎప్పుడు మరి అనంటే, నిజానికి హనుమాన్ జయంతి వైశాఖ మాసం బహుళ పక్షంలో వచ్చే దశమి పూర్వభద్ర నక్షత్రం రోజున నిర్వహించాలి. ఈ పండుగ సాధారణంగా ప్రతి సంవత్సరం మే నెల చివరిలో కానీ జూన్ మొదటి వారంలో కానీ వస్తుంది. పురాణాల ప్రకారం ఈ రోజే అసలైన హనుమాన్ జయంతి. హనుమంతుడుపై ఉన్న ఏకైక ప్రామాణికమైన పుస్తకము పరాశర సంహితంలో కూడా ఈ విషయం నిర్ధారించారు. ఈ పుస్తకము ప్రకారము ప్రతి సంవత్సరం ఒకసారి మాత్రమే, అది మే చివరి వారంలో హనుమంతుడు జయంతి ఉత్సవాలు జరుపుకోవాలని, ఈ రోజే అసలైన హనుమంతుని జయంతి అని పండితులు చెప్తున్నారు. హనుమాన్ జయంతి రోజు తప్పకుండా హనుమంతునికి తమలపాకుల మాల వేయాలి, దండను సమర్పించుకోవాలండి. సింధూరంతో తమలపాకులతో మాలతో శ్రీరామని రాస్తుంటారు భక్తులు. చాలామంది విశేషమైన ఫలితాలు అయితే పొందుతారండి. హనుమాన్ చాలీస్ కూడా 108 సార్లు పారాయణం చేస్తే కూడా మనకి ఉన్న దరిద్రం కానీ, ఇంట్లో ఉన్న గాలి ధూళి, ఒంటిపైనున్న గాలి ధూళి అన్నీ కూడా తొలగిపోతాయంట. ఇలానైతే హనుమాన్ జయంతి రోజు జరుపుకుంటారండి. కానీ మొన్న జరుపుకుంది మాత్రం విజయోత్సవం అండి, హనుమంతుని విజయోత్సవం. కాబట్టి మనం వచ్చే జూన్ నెలలో హనుమంతుని వేడుకలు, అలాగే హనుమంతుని జన్మోత్సవం వేడుకలు కూడా జరుపుకోవాలని కోరుకుంటున్నానండి. ఈ కథ అందరికీ మనము ఏదైనా తెలుసుకోవాలండి, అందుకే నేను తెలియజేస్తున్నానండి వీడియోలో. చాలామందికి తెలియదని చెప్తున్నాను, దయచేసి తెలుసుకోండి. విజయోత్సవం ఏంటో, హనుమాన్ జయంతి ఏంటో తెలుసుకున్నారు కదా. మనము 2 సార్లు జరుపుకునేది కూడా హనుమంతుని వేడుకలు. ఒక దాంట్లో విజయోత్సవం ఉంది, అలాగే జన్మదినము వేడుకలు కూడా ఉన్నాయండి. అందరూ బాగుండాలి, అందులో నేనుండాలని కోరుకుంటున్నానండి. ఏదైనా సరే తెలుసుకుంటేనే మనకి మన
మనసుకి శాంతి తృప్తి కలుగుతున్నాయి. అందుకే తప్పకుండా నేను ఎలా తెలుసుకున్నానో మీరు కూడా తెలుసుకోవాలనే ఈ వీడియో అందజేస్తున్నానండి. నా వీడియోకి ఒక లైక్ సపోర్ట్ ఇవ్వండి. అందరికీ పేరు పేరున రిక్వెస్ట్ చేస్తున్నాను. చాలామందికి తెలియదండి ఇంతవరకు కూడా హనుమాన్ జయంతి ఇలా 2 సార్లు జరుపుకునేది. కానీ మీరు ఒక లైక్ ఇవ్వండి. హనుమంతుని జయోత్సవం వేడుకలు మీకు అందరికీ కూడా లైవ్ పెట్టానండి. ఎలా చేశాము ఏంటి, ఇక్కడ మా ఇంటి దగ్గర పెట్టారు ఎలా చేశారు పూర్తి వివరాలతో నేను లైవ్ పెట్టాను. లైవ్ చూడలేని వాళ్ళు కూడా చూడండి. దయచేసి లైవ్ కూడా సపోర్ట్ ఇవ్వండి, లైక్ ఇవ్వండి, కామెంట్స్ పెట్టండి. ఇప్పుడు ముందు మనం వచ్చే జూన్ నెలలో కూడా హనుమంతుని జన్మదినం వేడుకలు జరుపుకోవాలండి. మొన్న జరుపుకుందేమో విజయోత్సవం, ఇప్పుడు జన్మదినం. తెలుసుకున్నారు కదా, ఒక లైక్ సపోర్ట్ ఇవ్వండి. ఉంటానండి.